అందరికి నమస్కారం. ఇవాళ పార్ట్ 7లో మనం డేటా టైప్స్ గురించి ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం. ముందుగా మనం ఇన్ డేటా టైప్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అసలు ఇంటి డేటా టైప్ ఎప్పుడు వాడాలి, ఏ కేసెస్లో వరకు ఇంటి డేటా టైప్ వాడాలనేది మనం ఇన్ డెప్త్గా ఇప్పుడు మాట్లాడుకుందాం విత్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇట్ ఈస్ యూస్డ్ వెన్ యూ వాంట్ టు స్టోర్ ఇంటీజర్ నెంబర్స్. అంటే మనం ఏదైనా ఇంటీజర్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఇంట్ అనే డేటా టైప్ని వాడుకోవాలి. ఇంటీజర్స్ అంటే మళ్ళీ మనకి మూడు రకాల ఇంటీజర్స్ వీటి పరిగణలోకి వస్తుంది. ఒకటి హోల్ నెంబర్స్, జీరో నుంచి పాజిటివ్ నెంబర్స్ అన్ని, అంటే 0, 1, 2, 3, 4 ఇవన్నీ హోల్ నెంబర్స్ కింద వస్తుంది. లేదా జీరో అనే వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకున్నా కానీ మనం ఇంటీజర్ అనేది వాడుకోవచ్చు, ఇంట్ డేటా టైప్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ నెంబర్స్, అంటే -1, -2 అట్లా -n వరకు ఈ నెంబర్స్ ఏ రకమైన నెంబర్స్ని వాడుకోవాలన్నా మనం ఇంట్ డేటా టైప్ అనేది మనం వాడుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ మనం చూసాం ఇంకో, మనం పైథాన్లో ఇంట్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి మనం అవైలబుల్గా ఉన్న 4 బేసెస్లో ఏ బేస్లోనే మనం ఇంట్ వాల్యూని రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఇన్ పైథాన్ ఇంటీజర్ బ్రాకెట్ ఇంట్ వాల్యూస్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ మల్టిపుల్ వేస్. ఏంటి ఆ మల్టిపుల్ వేస్ వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ ది న్యూమరిక్ బేస్ యూస్డ్, డెసిమల్ ఫామ్, బైనరీ ఫామ్, ఆక్టల్ ఫామ్, హెక్సాడెసిమల్ ఫామ్. ఇవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అంటే ఇది మోర్ మ్యాథమెటికల్గా ఉండబోద్ది, బట్ నేను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో చాలా చిన్న చిన్న ఉదాహరణలు తీసుకొని మీకు నేను ఇక్కడ తెలియజేస్తా. అలాగే ఎవరికైనా ఈ టాపిక్ ఎస్పెషల్లీ ఈ బేసిస్ గురించి అర్థం కాకపోతే కింద నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఒక చిన్న వీడియో అనేది నేను రిలీజ్ చేస్తాను, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. అంటే యాజ్ అ పైథాన్ డెవలపర్ అంత ప్రాముఖ్యత ఉండకపోవచ్చు, కానీ ఏదైనా సైంటిఫిక్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ప్రధానంగా పైథాన్ వాడుతున్నప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని బాగా తెలుసుకొని ఉంటే మంచిదనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ మనం డెసిమల్ ఫామ్ చూద్దాం. ఇన్ జనరల్ ఇంటీజర్ నెంబర్ అన్ని డెసిమల్ ఫామ్లో ఉంటాయి. అంటే 0 నుంచి 9 వరకు ఉండే వాటిని మనం డెసిమల్ ఫామ్స్ అంటాం, అంటే బేస్ 10. ఇక్కడ మనం చూసాం అనుకోండి, దిస్ ఈస్ ది స్టాండర్డ్ ఫామ్ using digits from 0 to 9. For example, మనం 1, 2, 3, 4 is a decimal representation. ఓకే, ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నేను పెయింట్ వాడి నేను మీకు చెప్తాను. ఉదాహరణకి మనం 0 to 9 వచ్చేసరికి బేస్ 10. ఓకే, సరే 0 to 9 వచ్చేసరికి బేస్ 10 అన్నావు, నేను 10 నుంచి 20 నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలి. ఈ స్టాండర్డ్ ఆర్ బై డిఫాల్ట్ డెసిమల్ ఫామ్లో నేను ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటే 0 నుంచి 9 వరకు బేస్ 10, 9 తర్వాత రిప్రజెంట్ చేయాలంటే ముందు 1 యాడ్ చేయాలి. ఓకే, 1 నుంచి మళ్ళీ 0, 1 నుంచి 0 అంటే 1 నుంచి 19 వరకు. ఓకే, 19 నెంబర్స్. నేను 20 నుంచి రిప్రజెంట్ చేయాలంటే అప్పుడు 2 యాడ్ చేయాలి. ఓకే, 2 యాడ్ చేసి 0 నుంచి అగైన్ 2 యాడ్ చేసి 9, 29. ఓకే, సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. అంటే 0 to 9 వచ్చేసరికి 1 బ్యాచ్, 10 to 19 వచ్చేసరికి ఇంకో బ్యాచ్, 20 to 29 వచ్చేసరికి ఇంకో బ్యాచ్, 30 to 39 వచ్చేసరికి ఇంకో బ్యాచ్. మనం ఏ నెంబర్నైనా రిప్రజెంట్ చేయాలి డెసిమల్ ఫామ్లో అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను 30s, ఓకే, 30 నుంచి అంటే 30 నుంచి 39 మధ్యలో నేను ఏది రిప్రజెంట్ చేయాలన్న ఉదాహరణకి మనం ఈ 0 to 9 చూసారా, 0 ముందు 3, అలాగే మనం 0 to 9 మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 33 అనుకో, 0 ముందేమో 3 రాయండి, అలాగే నెక్స్ట్ మామూలు 3 ముందు ఇంకో 3 యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 9 అనుకోండి, మనకు వచ్చేసరికి 1, అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, సో ఉదాహరణకి నేను 33 అనేది డెసిమల్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్. సో ఈ డెసిమల్ ఫామ్లో నేను రిప్రజెంట్ చేయాలనుకోండి, ఉదాహరణకి 33 అనే నెంబర్ మనం 33ని రిప్రజెంట్ చేయాలనుకోండి, ఈ డెసిమల్ ఫామ్లో మనం 0 to 9 చూసారా, మనం ఫస్ట్ దీన్ని 0 ముందు 3 రాసుకోండి, నెక్స్ట్ 9 ముందు కూడా 3 రాయను, అంటే 30 నుంచి 39 నెంబర్స్ ఇక్కడ అవైలబుల్. దీని మధ్యలో ఏ నెంబర్నైనా మనం తీసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 33 ఇలా అన్నట్టు. అంటే ఇన్ డెప్త్ మీకు దాని అండర్లైన్డ్ మ్యాథమెటిక్స్ మీకు అవసరం లేదు, మీకు జస్ట్ ఒక బేసిక్స్ మీకు తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సరే, మనం డెసిమల్ ఫామ్ ఎలా ఉంటుందో మనం చూసాం. ఓకే, బైనరీ ఫామ్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకి 2 డిజిట్స్ ఉంటాయి. ఓకే, 0, 1 మనకి ప్రీవియస్లీ మనకి 10 డిజిట్స్ ఉంటాయి 0 to 9. ఓకే, ఇక్కడ బైనరీ ఫామ్లో వచ్చేసరికి మనకి 2 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు, దిస్ ఫామ్ యూజెస్ ఓన్లీ digits 0 and 1 and is
ప్రీఫిక్స్డ్ విత్ 0b ఆర్ 0b, అంటే స్మాల్ బి ఆర్ క్యాపిటల్ బి, లోవర్ ఆర్ అప్పర్ కేస్. ఓకే, నేను దీని గురించి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. ఫస్ట్ ప్రీఫిక్స్ అంటే ఏం చెప్దాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నెంబర్ 35 అనుకుందాం. ఓకే, సో ప్రీఫిక్స్ అంటే మీ యాక్చువల్ వాల్యూని చూసారా, దీని ముందు వచ్చేదాన్ని ప్రీఫిక్స్ అంటాం. ప్రీఫిక్స్. ఓకే, నేను ప్రీ అని రాస్తున్నా. పోస్ట్ ఫిక్స్ ఆర్ సఫిక్స్ వచ్చేసరికి మీ యాక్చువల్ వాల్యూ ఒక రైట్ సైడ్ ఉంటుంది చూసారా, దీన్ని పోస్ట్ ఫిక్స్ అంటారు. ఓకే, పోస్ట్ ఫిక్స్ ఆర్ సఫిక్స్ ఏదైనా అనొచ్చు. ఓకే, సఫిక్స్ ఈ రెండిట్లో ఏదైనా అనొచ్చు. ఓకే, పోస్ట్ ఫిక్స్ ఆర్ ప్రీఫిక్స్ అంటే సారీ పోస్ట్ ఫిక్స్ ఆర్ సఫిక్స్ ఏదైనా అనొచ్చు. మనం ఇప్పుడు బైనరీ గురించి తెలుసుకుందాం. మనకి 0 ఆర్ 1, మనం దీన్ని పెంచుకుందాం 20లోకి. మనకి 0 ఆర్ 1 ఈ 2 డిజిట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. నేను ఉదాహరణకి 4 అనే ఇంట్ నెంబర్, ఓకే, డెసిమల్ నెంబర్ని, ఈ 4 అనే డెసిమల్ నెంబర్ని నేను బైనరీ ఫార్మాట్లో నేను దీన్ని కన్వర్ట్ చేయాలనుకోండి ఆర్ రాయాలనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0 అనుకోండి, 000 మనకి 4 డిజిట్స్ ఉంటాయి. ఓకే, 0ను రిప్రజెంట్ చేయడానికి 4 జీరోస్ వాడతాం. ఓకే, 1ని రిప్రజెంట్ చేయాలనుకోండి 0001. ఓకే, 1ని రిప్రజెంట్ చేసే విధానం ఇది బైనరీ ఫార్మాట్లో. అదే 2ని రిప్రజెంట్ చేయాలనుకోండి, మనం ఎప్పుడు ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళండి. ఓకే, 0ని రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ 3 అంటే లెఫ్ట్ నుంచి 3 మర్చిపోండి, లాస్ట్ మాత్రం 0 ఉండాలి. అదే 1ని రిప్రజెంట్ చేయాలనుకోండి బైనరీలో 0 ఆర్ 1 కాంబినేషన్స్తో, ఫస్ట్ 3 జీరోస్గా ఉంచండి, లాస్ట్ది ఆర్ లాస్ట్ నుంచి ఫస్ట్ మాత్రం 1గా రాయండి. అదే నేను 2ని రిప్రజెంట్ చేయాలనుకోండి, ఈ 1ను చూసారా 0-1లే మనం వాడుకుంటాం, మిగతా ఏం వాడుకోవడానికి ఉంటుంది. 2 వాడుకోవాలంటే ఏంటి, రైట్ సైడ్ నుంచి సెకండ్ పొజిషన్. ఓకే, సెకండ్ పొజిషన్లో మనం 1 రాయాలి. 00 డామ్ ఇట్ 20 0010. ఓకే, ఇది మనకి 2 డెసిమల్ కన్వర్షన్. ఓకే, అదే నేను 3ని రాయాలనుకోండి 0100, ఎందుకని మనం చెప్పాం కదా రైట్ నుంచి థర్డ్ పొజిషన్లో మనం దీన్ని చేయాలన్నట్టు. ఇది 3. నెక్స్ట్ 4 వచ్చేసరికి 100, ఇది 4 వరకు. ఓకే, ఇది 4 అన్నట్టు. అలాగే మనకి 10 వరకు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి 1010, ఇది 10 యొక్క డెసిమల్ వాల్యూ యొక్క బైనరీ రిప్రజెంటేషన్. ఓకే, వీటి గురించి తెలుసుకుంటే మంచిది, బట్ బై హార్ట్ చేసి ఇవి ఖచ్చితంగా నేను ప్రోగ్రామింగ్లో వాడుతానా అనేది ఎక్కర్లేదు. ఓకే, ఇవి ఎప్పుడు ఉపయోగపడతాయంటే ఎప్పుడైతే మనం సైంటిఫిక్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తామో అటువంటి చోట్న వీటి అవసరం అనేది ఉంటుంది. బట్ నార్మల్ ఏదైనా డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైన్స్, ఈవెన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నా, ఇటువంటి డొమైన్స్కి అయితే ఇవన్నీ అవసరం లేదు, బట్ తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఆక్టల్ ఫామ్, ఇది బేస్ 8. ఓకే, దిస్ ఫామ్ యూజెస్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 7 అండ్ ఇస్ ప్రీఫిక్స్డ్ విత్ 0 స్మాల్ లెటర్ O ఆర్ 0 విత్ క్యాపిటల్ లెటర్ O. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డెసిమల్ వాల్యూ 10ని రిప్రజెంట్ చేయాలంటే ఇది 0O, ఇది వచ్చి ప్రీఫిక్స్, అంటే యాక్చువల్ వాల్యూకి ప్రీఫిక్స్ చేయాలంటే 12 అని ఉంది. ఓకే, దీన్ని ఎలా వచ్చిందో నేను మీకు చెప్తాను ఉదాహరణకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డెసిమల్ ఒక 10ని మనం ఆక్టా ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, మనకు డెసిమల్ వాల్యూని మన ఆక్టల్లో కన్వర్ట్ చేయాలంటే మన డెసిమల్ వాల్యూ డివైడ్ బై, అంటే మనకు 10 డివైడ్ బై బేస్, ఆక్టా ఒక బేస్ అంతా 8 డివైడ్ బై 8. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నాం ఇంకో 8 1s are 8. ఓకే, 8 1s are 8 అండ్ రిమైనింగ్ ఎంత అప్పుడు 2 కదా, రిమైండర్ వచ్చేసరికి 2. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ కొఫిషియంట్ తీసుకోవాలి, కొఫిషియంట్ అనేది 0 అయిపోవాలి, 1 డివైడెడ్ బై 8. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఆక్టా అంటే ఈ యొక్క 10 ఒక డెసిమల్ వాల్యూని ఆక్టాలో రాయాలంటే మనం
వెనక నుంచి రావాలి. ఓకే, వెనక నుంచి వస్తే ఫస్ట్ ఎంత ఉంది, రిమైండర్ ఫస్ట్ ఉంది 12, నెక్స్ట్ ఎంత ఉంది 2 ఉంది. సో 10 యొక్క ఆక్టల్ వాల్యూ వచ్చేసరికి 12. అర్థమైందా? అంటే మళ్ళీ అగైన్ నేను మీకు చెప్తున్నా, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ అని కాదు, అంటే నేర్చుకుంటే మంచిది. మనం ఖచ్చితంగా వీటిని ప్రోగ్రామింగ్లో ఏదైనా ఏరియాలో వాడతామని కాదు, ఉట్టి సైంటిఫిక్ అప్లికేషన్ డెవలప్మెంట్ అప్పుడు మాత్రం వాడతాం, కాకపోతే తెలుసుకుంటే మంచిది. తర్వాత వచ్చేసరికి హెక్సాడెసిమల్ ఫామ్. దిస్ ఫామ్ యూజెస్ డిజిట్స్ 0 to 9 అండ్ లెటర్స్ A to F. ఇక్కడ హెక్సాడెసిమల్ కన్వర్షన్ చేయడం కోసం మనం హెక్సాడెసిమల్లో రాయాలంటే ఖచ్చితంగా మనం నెంబర్స్ వాడతాం, అలాగే లెటర్స్ కూడా వాడతాం. మనం ఇక్కడ హెక్సాడెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఇక్కడ డిజిట్స్ వాడతాం, ఆల్ఫాబెట్ లెటర్స్ కూడా మనం వాడతాం. ఓకే, సో మనం నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ మనం గుర్తుంచుకోండి, అంటే మన ఇన్పుట్ మనం ఇందాక మాట్లాడుకున్న ఏ బేసిస్లో అన్న ఇన్పుట్ మనం ఇచ్చిన అవుట్పుట్ మాత్రం డెసిమల్ ఫామ్లో వచ్చింది, స్టాండర్డ్ ఫామ్. ఓకే, బేస్ 10. ఓకే, ఇక్కడ అదే చెప్తుంది, రిగార్డ్లెస్ ఆఫ్ ది ఫార్మ్స్ వి యూజ్ యాజ్ ఇన్పుట్స్ Python virtual machine PVM. ఓకే, Python virtual machine will always give the result in decimal forms. అంటే PVM అనేది అంటే నువ్వు ఎప్పుడైతే పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తావో మనకు ఒక పైథాన్కి సంబంధించిన వర్చువల్ మెషిన్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. అది మనకు కనపడదు, హార్డ్వేర్ పైన ఒక లేయర్లో అది ఇన్స్టాల్ అయి ఉంటుంది. మన పైథాన్ ఇంటర్ప్రిటర్ కూడా PVMలో ఉంటుంది. మనం ఏదైనా పైథాన్ ఎగ్జిక్యూట్ చేస్తామంటే దెన్ మన ఇంటర్ప్రిటర్ PVMలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ మనం బేస్ కన్వర్షన్స్ చేయొచ్చు. ఉదాహరణకి మనం డెసిమల్ నుంచి ఆక్టా కన్వర్ట్ చేయొచ్చు, లేదా బైనరీ నుంచి ఆక్టా ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు, లేదా హెక్సా నుంచి ఆక్టా ఫామ్, అలా ఈ యొక్క ఫామ్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సరే, దీన్ని మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్, నేను 10 అనే నెంబర్ని తీసుకున్నాను. ఓకే, దీన్ని నేను ఇప్పుడు ఆక్టా ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, డెసిమల్ టు ఆక్టా. ఇప్పుడు మనకి సింపుల్గా నేను రిజల్ట్ని స్టోర్ చేసుకుంటా. ఆక్టా అనే ఫంక్షన్ ఉంది, దీంట్లో నేను నా నంబర్ని ఇచ్చా. ఇప్పుడు నేను ప్రింట్ రిజల్ట్ నేను ప్రింట్ చేస్తే ఇక్కడ ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారు ఆక్టా ఫామ్లో వచ్చింది. ఆక్టా ఫామ్ అని ఎలా తెలుసుకోవాలంటే ఈ అబ్రివేషన్ ఆర్ ప్రీఫిక్స్ 0 స్మాల్ లెటర్ O ఇవి ఉందంటే ఇది ఆక్టా ఫామ్. అంటే మనం 10ని 12గా డిజైన్ చేస్తాం. మనం ఏదైనా రాసి ఫర్ ఎగ్జాంపుల్ 7 రాసామనుకో మనకి 7 లాగే చూపిస్తుంది. 7 లాగా చూపిస్తుంది, ఎందుకంటే ఆక్టా బేస్ 8 కాబట్టి 0 to 7 వరకు నార్మల్ 7 వరకు ఉంటుంది. 7 తర్వాత నీకు అప్పుడు 8, 9, 10 నెంబర్స్ నువ్వు తెలుసుకోవడం కోసం చెప్పంగా ఆల్రెడీ ఇందాక డివిజన్ చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు 8 తీసుకొచ్చాను అనుకోండి, మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ 8 ఒక ఆక్టల్ ఫామ్ వచ్చేసరికి 10. అలాగే బైనరీ ఫర్ ఎగ్జాంపుల్ 0010. ఓకే, మనం ప్రీఫిక్స్ వచ్చేసరికి OB రాయాలి, లేకపోతే అది ఎర్రర్గా చూపిస్తుంది. ఓకే, స్మాల్ బి ఆర్ క్యాపిటల్ బి ఏదైనా రాయొచ్చు మనం ఆల్రెడీ చెప్పినట్టు. ఇప్పుడు ఈ బైనరీ ఇది వచ్చేసరికి 2, దాన్ని వచ్చేసరికి ఆక్టాలో 2. ఓకే, దీనికి కావాలంటే మనం హెక్సాలో కూడా కన్వర్ట్ చేయొచ్చు బైనరీ. ఫర్ ఎగ్జాంపుల్ హెక్స్ అనే ఫంక్షన్ వాడి మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి హెక్సాలో ఇచ్చింది. మనం ఎప్పుడు హెక్సాలో ఫర్ ఎగ్జాంపుల్ 11 అనే డిజిట్ మనం తీసుకుందాం, నెంబర్ మనం తీసుకుంటే హెక్సాలో XOB వచ్చింది. చూసారు ఇక్కడ, ఎందుకంటే 10 వచ్చేసరికి ఏమో ఏగా రిప్రజెంట్ చేస్తారు, 11 వచ్చేసరికి ఏమో బిగా రిప్రజెంట్ చేస్తారు, 12 వచ్చేసరికి ఏమో సిగా, అట్లా F వరకు ఉంటుంది. 15 వచ్చేసరికి F కావాలంటే మనం చూడొచ్చు, F కనిపించిందా. 16 నుంచి అనుకో అప్పుడు మళ్ళీ 0 నుంచి 9 వరకు ఎట్లా అవుతుందో 10 నుంచి A to F ఎలా ఉందో మనం మళ్ళీ 16 గురించి మాట్లాడాం అనుకోండి. 16 అంటే మళ్ళీ 0 నుంచి 9 మధ్యలో కాంబినేషన్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే 16 ఇక్కడ చూసారా, 16 వెళ్ళాం అనుకో మళ్ళీ 1 నుంచి మొదలు, అంటే 0 ముందు 1 యాడ్ అయింది, అంటే 16 నుంచి 26 వరకు మనకి 0 నుంచి 9 మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 24 రాశాను అనుకోండి, మనకి ఇక్కడ 18 వచ్చింది హెక్సా ఫామ్ దాన్ని. ఓకే, సో ఇవి జస్ట్ బేసిక్స్ తెలుసుకుంటే మంచిది, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవచ్చు మనం. ఓకే, తర్వాత నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసరికి ఫ్లోట్. ఓకే, మనం ఫ్లోట్ ఎప్పుడు వాడాలంటే ఎప్పుడైతే మనం డెసిమల్ ఆర్ ఫ్రాక్షన్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు డెసిమల్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైస్ వచ్చేసరికి ఎప్పుడు మనకి డెసిమల్ వాల్యూలో ఉంటుంది,
రూపాయల 99 ఇట్లా ఉన్నప్పుడు అప్పుడు మనం ఫ్లోట్ వాడతాం. ఎక్కువ డెసిమల్ వాల్యూస్ కన్నిటికి మనం ఫ్లోట్ డేటా టైప్ వాడతాం. మన ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, ఇక్కడ పైగా మనం ఫ్లోట్ అనేది ఇంకా మనం సైంటిఫిక్ నొటేషన్స్ ఆ సైంటిఫిక్ వాల్యూస్ కూడా మనం ఫ్లోట్ వాడుకోవచ్చు. ఉదాహరణకు వచ్చేసరికి ఏదైనా నెంబర్ చాలా పెద్దగా ఉందనుకోండి, ఆ పెద్ద నొటేషన్ని మనం చిన్న ఫామ్లో రిప్రజెంట్ చేయడం కోసం మనం ఫ్లోట్ వాల్యూస్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను ఒక నెంబర్ తీసుకున్నాం, 42,000 అనుకుందాం. ఓకే, ఇక్కడ 42,000 నేను ప్రింట్ చేశాను అనుకున్నాం. మనకు నార్మల్గా ప్రింట్ అనేది ఇక్కడ తప్పు రాసా. ఓకే, ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి 42,000 వచ్చి. దీన్ని నేను ఈజీగా ఉండడం కోసం నేను షార్ట్ ఫామ్లో కూడా రాయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ని తీసుకుందాం. ఓకే, ఆర్ ఇంట్ టు ఫ్లోట్ కన్వర్షన్. ఓకే, అంటే ఇక్కడ యాక్చువల్గా మనం ఇంటూ ఫ్లోట్ కన్వర్షన్ చేయట్లేదు, కానీ కాకపోతే ఇది నార్మల్గా ఇంటీజర్ వాల్యూ కాబట్టి దాన్ని ఫ్లోట్ ఫామ్లో, ఫ్లోట్ అనేది ఏంటి మనం ఎప్పుడు వాడతాం సైంటిఫిక్ వాల్యూస్ని, అలాగే నిజంగా డెసిమల్ ఆర్ ఫ్రాక్షన్ వాల్యూస్ ఉన్నప్పుడు వాడటం కోసం. ఓకే, 4.2 e⁴. ఓకే, సో అంటే 4.2 అంటే 4.2 ఇంటూ 10,000. ఓకే, ఎందుకంటే ఈ అంటే 10 కాబట్టి 10⁴ అంటే 10,000. సో ఇప్పుడు దీని అవుట్పుట్ మనం చూసాం అనుకోండి, ఇంట్ అండర్స్కోర్ ఇది ఇక్కడ 42,000, ఇక్కడ డెసిమల్ పాయింట్ వచ్చి డిజిట్ వచ్చింది చూసారా. సో అందుకే చెప్పాను కదా, మనం ఫ్లోట్ ఎప్పుడు వాడాలంటే ఏదైనా సైంటిఫిక్ నొటేషన్స్ లేదా డెసిమల్ వాల్యూస్ మనం స్టోర్ చేయడం కోసం. అలాగే సైంటిఫిక్ నొటేషన్స్ ఎందుకు వాడతామంటే, ఇంకా సైంటిఫిక్ నొటేషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ నెంబర్స్ దట్ ఆర్ ఐదర్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ వాల్యూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ వాల్యూ. ఎందుకోసం అంటే ఎందుకు మనం సైంటిఫిక్ నొటేషన్ వాడాలంటే మన హార్డ్వేర్ని ఆప్టిమైజ్ చేయడం కోసం, ఎఫిషియెంట్గా వాడడం కోసం. ఓకే, మనం పెద్ద పెద్ద వాల్యూస్ని లార్జ్ ఫామ్లో మనం స్టోర్ చేసాం అనుకోండి, ర్యామ్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఓకే, మన మెమరీ యూటిలైజేషన్ అనేది చాలా అద్భుతంగా అక్కడ జరగకపోవచ్చు. దాన్ని చాలా ఎఫిషియెంట్ వేలో మనం ర్యామ్ని వాడడం కోసం మనం ఇట్లా సైంటిఫిక్ నొటేషన్స్ వాడుకోవచ్చు, ఎక్స్పోనెన్షియల్స్ కానీ ఇట్లా పెద్ద పెద్ద వాల్యూస్ని స్టోర్ చేయడం కోసం. అలాగే నోట్, వీ కెనాట్ కన్వర్ట్ ఆర్ రిప్రజెంట్ ఫ్లోట్ వాల్యూస్ టు, మనం ఇంటీజర్ వాల్యూస్ని మనం వేరే బేస్ ఫార్మ్స్ కన్వర్ట్ చేయొచ్చు, అంటే బైనరీ, ఆక్టా ఆర్ హెక్సా. అంతేగాని మనం ఫ్లోట్ వాల్యూస్ని మాత్రం మనం ఈ యొక్క బేస్ ఫార్మ్స్లో కన్వర్ట్ చేయలేము. కావాలంటే నేను మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఒక నెంబర్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను 12.7 ఉంది. ఓకే, దీన్ని నేను బైనరీలో కన్వర్ట్ చేద్దాం అనుకుందాం. డైరెక్ట్గా మనం ప్రింట్ ఫంక్షన్లోనే బిన్ ఫంక్షన్ని కాల్ చేసేయచ్చు. కాకపోతే కొత్తగా నేర్చుకునేటప్పుడు కానీ లేకపోతే మోర్ ఫార్మల్గా ఉండడం కోసం మనం ఖచ్చితంగా ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ని ప్రింట్ ఫంక్షన్లో రాయాలి. బట్ నేను మీకు త్వరగా చూపించడం కోసం ఇలా ప్రింట్ ఫంక్షన్లోనే నేను బిన్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఇక్కడ నేను నమ్ని వాడుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను అవుట్పుట్ ప్రింట్ చేశాను అనుకోండి, మీకు ఎర్రర్ రావాలి, ఫ్లోట్ ఆబ్జెక్ట్. అలా ఇక్కడ ఆబ్జెక్ట్ అని చెప్పాను, లాస్ట్ వీడియో ఆల్రెడీ చెప్పా, పైథాన్లో ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్ కానీ దాన్ని పరిగణలోకి ఉంచుకుంటుంది. అందుకే ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్లోట్ ఆబ్జెక్ట్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ అన్ ఇంటీజర్. అందుకే ఇంటీజర్స్ వరకు మాత్రం మన బేస్ కన్వర్షన్ అనేది జరిగింది, ఫ్లోట్కి మాత్రం బేస్ కన్వర్షన్ జరగదు. అదే నేను ఇక్కడ నోట్లో మీకు తెలియజేశాను. మనం ఇవాళ వీడియో ఇక్కడతో ఆపేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం కాంప్లెక్స్, బూలియన్ అలాగే స్ట్రింగ్ డేటా టైప్స్ గురించి మనం తెలుసుకుందాం. దీంతో మనం ప్రిమిటివ్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్ గురించి మనం పూర్తి చేసుకుందాం నెక్స్ట్ వీడియోతో. ఆ తర్వాత వీడియో వచ్చేసరికి మనం లిస్ట్ గురించి కానీ, టపుల్ కానీ, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్షనరీ, బైట్స్ ఏంటి, బైట్ అరే అంటే ఏంటి, రేంజ్, నన్, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ డేటా టైప్ లెక్చర్స్లో ఆర్ సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్లో మనం డేటా టైప్ ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు, బేసిక్స్ వెళ్తున్నాం. ఓకే, ఇన్ డెప్త్ మనం మాట్లాడుకునేటప్పుడు ప్రతి ఒక్క డేటా టైప్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఉదాహరణ స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రింగ్ డేటా టైప్కి సంబంధించినంత వరకు ఒక 10 to 15 పైన ఫంక్షన్స్ ఉంటాయి, అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్. వాటి ఫంక్షన్స్ ఎప్పుడు ఎలా వాడుకోవాలి, ఆ ఫంక్షన్ ఒక అర్థమేంటి, వాటి అన్నిటిని ఆ ఇన్ డెప్త్ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం ఇవాళ వీడియోలో ఇక్కడ ముగించేసుకుందాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఏమన్నా కమెంట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే #PVN_academy అనే మెసేజ్ కమెంట్ బాక్స్లో రాయడం మర్చిపోవద్దు.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం.